Hello everyone, this is Hemastri, working as zoology lecturer in CRR Women's College, Eluru. Now I am going to describe about the topic 2.2 Taxonomy, General Description, Distribution, Food and Feeding Habits, Reproduction, Craft and Gear, Fish Utilization of Sardines and Bombay Duck. In Unit 2, Estuarine Fishery, paper title Capture Fishery 2. So let's start the topic. Taxonomy, Indian oil sardine, scientific classification, kingdom Animalia, phylum Chordata, class Actinopterygii, order Clupiformes, family Clupidae, genus Sardinella, species Sardinella longiceps, binomial name Sardinella longiceps. Okay, next ఇది Sardinella fish అన్నమాట. Sardine fish ఇది. So next general description. Sardines are small, silvery, elongated fishes with a single short dorsal fin, no lateral line and no scales on the head. So ఈ sardines అనేవి చాలా చిన్నగా ఉంటాయి అండ్ అలాగే సిల్వర్ కలర్ లో ఎలాంగేటెడ్ గా ఉంటాయి అన్నమాట. సో దాని డార్సల్ ఫిన్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి అండ్ అలాగే ఒక్క డార్సల్ ఫిన్ మాత్రమే ఉంటుంది, లాటరల్ లైన్ అనేది ఉండదు అండ్ అలాగే దాని హెడ్ మీద స్కేల్స్ కూడా ప్రెజెంట్ అయి ఉండవు. దే రేంజ్ ఇన్ లెంగ్త్ ఫ్రమ్ అబౌట్ 15 to 30 centimeters, 6 to 12 inches and live in dense schools, migrating along the coast and feeding on plankton of which they consume vast quantities. సో అవి ఎంత లెంగ్త్ ఉంటాయి అంటే 15 నుంచి 30 సెంటీమీటర్స్ వరకు లెంగ్త్ ఉంటాయి అండ్ అలాగే ఇంచెస్లో చూసుకుంటే 6 నుంచి 12 ఇంచెస్ వరకు పెరుగుతాయి అండ్ అలాగే అవి గుంపులుగా పెరుగుతాయి అన్నమాట. అంటే ఒక్కొక్కటి తిరగవు, సో గ్రూప్స్గా అవి తిరుగుతూ ఉంటాయి అండ్ అలాగే కోస్ట్ మొత్తం కూడా అవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. అవి ఎక్కువగా ప్లాంక్టన్స్ని తీసుకుంటాయి, ఎక్కువ క్వాంటిటీలో అవి ప్లాంక్టన్స్ని కన్జ్యూమ్ చేస్తాయి అన్నమాట. The body of these Sardinella is particularly elongated even to the point of being subcylindrical. సో దీని బాడీ అనేది Sardinella స్పీషీస్ యొక్క బాడీ అనేది ఇలాంగేటెడ్ గా ఉంటుంది, సబ్ సిలిండ్రికల్ వరకు కూడా ఇలాంగేటెడ్ గా ఉంటుంది. దే హ్యావ్ ఏ స్లైట్లీ రౌండెడ్ బెల్లీ అండ్ హ్యావ్ 8 rays ఆన్ దేర్ పెల్విక్ ఫిన్స్. సో దాని బెల్లీ అనేది రౌండ్ గా ఉంటుంది కొంచెం అండ్ అలాగే దాని పెల్విక్ ఫిన్స్ దగ్గర రేస్ అనేవి 8 ఉంటాయి అన్నమాట. సో దాని పెల్విక్ ఫిన్స్ కి 8 rays ఉంటాయి. దే హ్యావ్ ఎ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ గిల్ ర్యాకర్స్ అండ్ ఎ ఫెయింట్ గోల్డెన్ స్పాట్ బిహైండ్ ద గిల్ ఓపెనింగ్. సో దానికి గిల్ ర్యాకర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే గిల్ ఓపెనింగ్ కింద గోల్డెన్ స్పాట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దే ఆల్సో హ్యావ్ ఎ ఫెయింట్ గోల్డెన్ మిడ్ lateral line as well as a black spot on the hind border of their gill covers. సో దాని మిడ్ lateral line అనేది ఫెయింట్ గోల్డెన్ కలర్లో ఉంటుంది అండ్ అలాగే దాని గిల్స్ కవర్స్ దగ్గర హైండ్ బార్డర్ దగ్గర బ్లాక్ స్పాట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. ద జనరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ Sardinella pilchardus హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ బై ఫర్నెస్టీన్ ఇన్ 1952. సో ఈ Sardinella pilchardus అనే దాన్ని ఎవరు డిస్క్రైబ్ చేశారు అంటే ఫర్నెస్టీన్ 1952లో డిస్క్రైబ్ చేశారు. ఇన్ ద సీ క్యాఫ్ ఏరియా ద స్పీషీస్ అక్కర్ ఫ్రమ్ ద స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ టు సౌత్ ఆఫ్ కేప్ బ్లాంక్ ఇన్ మారిటేనియా with the greatest concentration in waters with depths between 25 and 80 meters. సో ఈ సార్డైన్స్ అనేవి సీకాఫ్ ఏరియాలో 25 నుండి 80 మీటర్స్ డెప్త్లో గిబ్రాల్టర్ నుంచి మౌరిటేనియాలోని కేప్ బ్లాంక్ ఏరియాలో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో దొరుకుతాయి అన్నమాట. అకార్డింగ్ టు మారెక్ అన్పబ్లిష్డ్, సార్డైన్స్ హ్యావ్ బీన్ కాట్ బై ట్యూనా బెయిట్ బోట్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ సెనెగల్ డ్యూరింగ్ 1974 and 75 in the cold season. According to Marek, 1974 and 1975 ఇయర్స్లో కోల్డ్ సీజన్లో ఈ సెనెగల్ అనే ఏరియా దగ్గర ట్యూనా బెయిట్ బోట్స్ ద్వారా చాలా తక్కువ క్వాంటిటీలో ఈ సార్డైన్స్ అనేవి పట్టుకునేవాళ్ళు. ఫ్రియాన్ అండ్ స్టీక్వర్ట్ ఇన్ 1978 have described the occurrence of young sardines in 1976 and 1977 during the warm season. Water temperature between 25 and 28 degrees Celsius in the Bay of Gore, Senegal, 14 degrees Celsius.
సో ఈ ఫ్రియాన్ అండ్ స్టిక్వర్ట్ అనే వాళ్ళు ఏం డిస్క్రైబ్ చేశారు అంటే 1976 అండ్ 1977లో వార్మ్ సీజన్స్లో కూడా యంగ్ సార్డిన్స్ అనేవి కనిపించేవి. ఎప్పుడు వాటర్ టెంపరేచర్ 25 నుండి 28 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు బే ఆఫ్ గోరేలో వాటిని ఐడెంటిఫై చేశారనమాట. Within this area, the distribution is not uniform and fishing is concentrated in 3 main areas due either to differences in fish densities or in fishability of the grounds. సో ఈ ఏరియాలో ఫిష్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా లేదు, అంటే ఈక్వల్గా లేదు. సో వాళ్ళు ఫిషింగ్ డెన్సిటీని, ఫిషింగ్ ఎబిలిటీని బేస్ చేసుకొని 3 మెయిన్ ఏరియాస్గా డివైడ్ చేశారనమాట ఈ ఫిషింగ్ని. సో దస్ ద 1976 meeting of the CCAF Working Party on Resource Evolution distinguished 3 major zones. Zone A from Gibraltar to south of Agadir. Zone B from Ifni to 27 degrees north latitude. And the third, Zone C from Cape Bogador to south of Cape Barbas. సో 1976లో CCAF మీటింగ్ జరిగింది. అప్పుడు వాళ్ళు ఈ ఫిషింగ్ని 3 మేజర్ జోన్స్ కింద డిస్క్రైబ్ చేశారు, అంటే డివైడ్ చేశారు. జోన్ ఏని గిబ్రాల్టర్ నుంచి సౌత్ ఆఫ్ అగాడిర్ వరకు, జోన్ బిని ఇఫ్నీ నుంచి 27 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ వరకు, జోన్ సిని కేప్ బొగాడోర్ నుంచి సౌత్ ఆఫ్ కేప్ బార్బస్ వరకు వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. నెక్స్ట్, ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్. జువెనైల్ ఆయిల్ సార్డైన్స్, కార్నివరస్ జూప్లాంక్టాన్, ఫీడింగ్ ప్లాంక్టానిక్ క్రస్టేషియన్స్ లైక్ కోపోడ్స్. సో ఈ జువెనైల్ ఆయిల్ సార్డైన్స్ అనేవి కార్నివరస్ అన్నమాట. సో అవి జూ ప్లాంక్టన్స్. అవి ఏం ఫీడ్ చేసేవి? ప్లాంక్టానిక్ క్రస్టేషియన్స్ లైక్ కోపోడ్స్ని అవి ఎక్కువగా ఫుడ్ కింద తీసుకునేవి. సో అడల్ట్స్ ఫైటోప్లాంక్టన్ ఫీడర్స్. ఈ అడల్ట్స్ అనేవి ఫైటోప్లాంక్టన్ ఫీడర్స్ అనమాట. అండ్ అలాగే ఆమ్నివోరస్, ఫీడింగ్ మోస్ట్లీ ఆన్ డయటామ్స్. సో అవి ఎక్కువగా డయటామ్స్ని ఫుడ్ కింద తీసుకునేవి. స్ట్రక్చరల్ అడాప్టేషన్ ఇన్ ద గిల్ ర్యాకర్స్. సో అవి గిల్ ర్యాకర్స్లో అడాప్టేషన్స్ చేసుకున్నాయి అనమాట. ఇండికేటర్ స్పీషియస్ ఫ్రాగిలేరియా ఓషియానికా, డయటామ్స్లో ఇండికేటర్ స్పీషియస్ ఏంటి అంటే ఫ్రాగిలేరియా ఓషియానికా. నెక్స్ట్, రీప్రొడక్షన్. హ్యాబిటేట్ పెలాజిక్, షోల్స్ ఆఫ్ సేమ్ ఏజ్ గ్రూప్. సో ఇవి ఎక్కడ నివసించేవి అంటే సీ సర్ఫేస్ ఏరియాలో. అండ్ అలాగే షోల్స్ ఆఫ్ సేమ్ ఏజ్ గ్రూప్. అండ్ అలాగే అవి గ్రూప్స్గా పెరుగుతాయి అనమాట. సేమ్ ఏజ్ గ్రూప్ అంటే సేమ్ ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న ఫిషెస్తో గ్రూప్స్గా అవి నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్, రీప్రొడక్షన్. ఫ్యూ ఇన్స్టాన్సెస్ ఆఫ్ హెర్మాఫ్రోడిటిజం హ్యావ్ బీన్ రికార్డెడ్. యాంటోనీ రాజా ఇన్ 1963. సో కొన్ని ఫిషెస్ హెర్మాఫ్రోడిటిజంని చూపిస్తున్నాయి అనమాట. అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి ఒకే ఫిష్లో ఉండడం. అలా ఉండడాన్ని యాంటోనీ రాజా అనే 1963లో రికార్డ్ చేశారు. సెక్సెస్ ఆర్ సెపరేట్. సో దీని సెక్సెస్ అనేవి సెపరేట్గా ఉంటాయి. సెక్సువల్ మెచ్యూరిటీ 140 mm ఇన్ లెంగ్త్. సో దీనికి 140 mm లెంగ్త్ ఇది పెరిగిన తర్వాత సెక్సువల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. నెక్స్ట్, ఫికండిటీ. prolific breeder and estimated to liberate about 70,000 to 80,000 eggs on an average. సో ఇది ప్రొలిఫిక్ బ్రీడర్ అనమాట. అంటే ఎక్కువ సంఖ్యలో ఇది ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. యావరేజ్గా ఎంత రిలీజ్ చేస్తుందని ఎస్టిమేట్ చేశారు అంటే 70,000 నుంచి 80,000 ఎగ్స్ వరకు ఇది రిలీజ్ చేస్తుంది అని ఎస్టిమేట్ చేశారు. వ్యారీ డిపెండింగ్ అపాన్ ద ఏజ్, సైజ్ అండ్ కండిషన్ ఆఫ్ ద ఫిష్. సో ఈ ఫికండిటీ అనేది ఫిష్ యొక్క ఏజ్, సైజ్ అండ్ కండిషన్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, స్పానింగ్ సీజన్. వెస్ట్ కోస్ట్ పీక్ స్పానింగ్ అకర్స్ డ్యూరింగ్ జూన్, ఆగస్ట్. సో వెస్ట్ కోస్ట్లో పీక్ స్పానింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే జూన్ నుంచి ఆగస్ట్ మంత్ వరకు. ఈస్ట్ కోస్ట్ ఇట్ ఈస్ డ్యూరింగ్ డిసెంబర్ టు ఫిబ్రవరి, ఏప్రిల్ టు జూన్ అండ్ ఆగస్ట్ టు అక్టోబర్. సో ఈస్ట్ కోస్ట్లో డిసెంబర్ టు ఫిబ్రవరి, ఏప్రిల్ టు జూన్ అండ్ ఆగస్ట్ టు అక్టోబర్లో స్పానింగ్ ఎక్కువగా జరుగుతుంది. స్పాన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్. సో ఇది స్పానింగ్ అనేది దీని లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. బ్రీడింగ్ సీజన్ రాదర్ దెన్ షార్ట్. సో దీని బ్రీడింగ్ సీజన్ చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఏజ్ అండ్ గ్రోత్ టు లెంగ్త్ ఆఫ్ 155 to 170 mm in 1 year and 190 mm in 2 years. సో ఇది
1 yearలో 155 నుంచి 170 mm వరకు పెరుగుతుంది. అండ్ అలాగే 2 yearsలో 190 mm వరకు పెరుగుతుంది. సెక్సువల్ మెచ్యూరిటీ ఏజ్ ఆఫ్ 1 year, లెంగ్త్ ఆఫ్ 150 mm. సో దీనికి సెక్సువల్ మెచ్యూరిటీ ఎప్పుడు జరుగుతుంది అంటే 1 year అయిన తర్వాత జరుగుతుంది. అది అప్పుడు 150 mm లెంగ్త్ ఉంటుంది. లైఫ్ స్పాన్ వాజ్ ప్రిజ్యూమ్డ్ టు బి 2.5 years. సో దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అంటే 2.5 years వరకు ఇది బ్రతుకుతుంది. సైజ్ ఆఫ్ క్యాప్చర్ 100 to 200 mm. సో దీన్ని ఎప్పుడు పట్టుకుంటారు అంటే 100 నుంచి 200 mm సైజులో ఇది ఉన్నప్పుడు దీన్ని పట్టుకుంటారు. క్రాఫ్ట్ అండ్ గియర్. క్రాఫ్ట్స్ కేరళ డగ్అవుట్ కోనో, బిగ్గర్ ఓడోమ్, 9 to 12 m లాంగ్, స్మాలర్ వాంచి, 8 to 9 m లాంగ్. కర్ణాటక అవుట్ ట్రిగ్గర్, పండి. సో కేరళలో ఏ క్రాఫ్ట్ని యూజ్ చేస్తారంటే డగ్అవుట్ కోనే అనే క్రాఫ్ట్ని యూజ్ చేస్తారు. పెద్దగా ఉంటే దాన్ని ఓడోమ్ అంటారు. అది 9 to 12 m లాంగ్ ఉంటుంది. స్మాలర్ని వాంచి అంటారు. అది 8 నుంచి 9 m లాంగ్ ఉంటుంది. కర్ణాటకలో అవుట్ ట్రిగ్గర్ అనే క్రాఫ్ట్ని యూజ్ చేస్తారు. దాన్ని ప్యాండీ అంటారు. నెక్స్ట్ గియర్స్. కేరళ 3 types, బోట్ సీన్స్, కోడంవాలా, నానవాలా. గుజరాత్ గిల్నెట్, క్యాస్నెట్. కర్ణాటక ఓన్లీ షోసైన్ అండ్ క్యాస్నెట్. కర్ణాటక బిగ్గర్ షోసైన్, రంపని, ఎండి. సో కేరళలో 3 types ఆఫ్ గియర్స్ని యూజ్ చేస్తారు. అవి బోట్ సీన్స్, కోడంవాలా, నానావాలా. గుజరాత్లో గిల్నెట్ని, క్యాస్నెట్ని యూజ్ చేస్తారు. కర్ణాటకలో మాత్రమే షోసైన్లో క్యాస్నెట్ని యూజ్ చేస్తారు. కర్ణాటకలో బిగ్గర్ షోసైన్లో రంపని అండ్ ఎండి అనే గియర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ యూటిలైజేషన్. బోత్ ఫ్రెష్ అండ్ క్యూర్డ్ కండిషన్ యూజ్డ్ ఇన్ ఆయిల్. సో దాన్ని ఫుడ్గా తీసుకుంటారు, ఫ్రెష్ కండిషన్లోను అండ్ అలాగే ఆయిల్గా కూడా తీసుకుంటారు. సార్డైన్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ ఆయిల్ని కూడా ఫుడ్లో యూజ్ చేస్తారు. యూజ్డ్ జ్యూట్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. జూట్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో కూడా ఈ ఆయిల్ని యూజ్ చేస్తారు. యూజ్డ్ మాన్యూర్ ఇన్ కాఫీ, టీ, కోకోనట్, షుగర్ కేన్ అండ్ టొబాకో ప్లాంటేషన్స్. సో ఈ ప్లాంటేషన్స్లో కూడా ఈ సార్డైన్ ఫిషెస్ యొక్క ఆయిల్స్ని మాన్యూర్గా యూజ్ చేస్తారనమాట. మెడిసినల్ వాల్యూ. ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్స్. సో ఇది మెడిసిన్గా కూడా యూజ్ చేస్తారు. ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్స్ అని వాటిని యూజ్ చేస్తారు మెడిసిన్గా. సో నెక్స్ట్ బాంబే డక్. టాక్సానమీ. సైంటిఫిక్ నేమ్ హార్పడాన్ నెహీరియస్. ఫైలం కార్డేటా. క్లాస్ యాక్టినోప్టెర్గి, రేఫినిడ్ ఫిషెస్. ఆర్డర్ ఎల్యూపిఫార్మ్స్, లిజార్డ్ ఫిషెస్. ఫ్యామిలీ సైనోడాంటిడే, లిజార్డ్ ఫిషెస్. సబ్ ఫ్యామిలీ హెర్పాడాంటినే. బాంబే డక్ జీనస్ హార్పడాన్. స్పీషీస్ హెచ్ నెహీరియస్, హెచ్ స్క్వామోసస్. సో ఇది బాంబే డక్ ఫిష్ అనమాట. నెక్స్ట్ జనరల్ డిస్క్రిప్షన్. ద బాంబే డక్ ఫిష్ ఈజ్, despite the name is not a duck but a lizard fish, it is also known by many other different names such as bumalo, bomalo, loita, bombil, etc. సో ఈ ఫిష్ పేరు బాంబే డక్ అయినా సరే ఇది డక్ కాదు, ఇది ఒక లిజర్డ్ ఫిష్ అనమాట. అండ్ అలాగే దీనికి ఇంకా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బొమ్మలో, బొమాలో, లాయిటా, బాంబిల్ ఎక్సెట్రా ఇంకా చాలా పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. దైర్ ఐస్ ఆర్ స్మాలర్ అండ్ స్నౌట్ ఈజ్ వెరీ షార్ట్. దాని ఐస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అండ్ అలాగే నోస్ రీజన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అనమాట. మౌత్ ఈజ్ వెరీ వైడ్, ఆర్మ్డ్ విత్ స్లెండర్, కర్వ్డ్ అండ్ డిప్రెసిబుల్ టీత్ అండ్ దేర్ ఆర్ అన్ఈక్వల్ సైజ్. ఇది దేర్ ఆర్ కాదు. ద మౌత్ ఈజ్ వెరీ వైడ్, చాలా వైడ్గా ఉంటుంది దాని మౌత్. అండ్ అలాగే స్లెండర్, కర్వ్డ్, డిప్రెసిబుల్ టీత్ ఉంటాయి. అంటే లోపలికి ఉన్న టీత్ అనేవి ఉంటాయి, కర్వ్డ్గా ఉంటాయి ఆ టీత్ అనేవి. అలాగే ఆ టీత్ అన్ఈక్వల్ సైజ్లో ఉంటాయి. సో టీత్ అన్నీ కూడా ఒకే సైజ్లో ఉండవు. దేర్ లోవర్ జా ఈజ్ జనరల్లీ లాంగర్ దెన్ ద అప్పర్ జా. సో దాని లోవర్ జా అనేది అప్పర్ జా కన్నా కూడా చాలా పొడుగ్గా ఉంటుంది. The body is slender, soft and gelatinous in appearance. సో దాని బాడీ అనేది స్లెండర్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలాగే జిలాటినస్ అంటే గమ్లా ఉంటుంది అనమాట. పట్టుకుంటే చాలా సాఫ్ట్గా జెల్లీగా ఉంటుంది. దే హ్యావ్ dorsal fin with 11 to 12 rays followed by a conspicuous adipose fin. సో ఈ బాంబే డక్కి డోర్సల్ ఫిన్లో 11 to 12 రేస్ ఫిన్ రేస్ అనేవి ఉంటాయి.
అవి దాని తర్వాత కాన్స్పిక్యూస్ ఎడిపోస్ ఫిన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇది డార్సల్ ఫిన్లో ఇవి డార్సల్ ఫిన్ రేస్ 11 to 12 డార్సల్ ఫిన్ రేస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే కాన్స్పిక్యూస్ ఎడిపోస్ ఫిన్ ఇది కాన్స్పిక్యూస్ ఎడిపోస్ ఫిన్ అనమాట. సో నెక్స్ట్, బాంబే డక్ ఫిషెస్ ఆర్ జనరల్లీ ఆఫ్ యూనిఫామ్ లైట్ గ్రే కలర్ విత్ ఎ సెమీ ట్రాన్స్పరెంట్ అపీరియన్స్. సో ఈ బాంబే డక్ ఫిషెస్ అనేవి జనరల్గా లైట్ గ్రే కలర్లో ఉంటాయి, అన్నీ లైట్ గ్రే కలర్లోనే ఉంటాయి. అండ్ అలాగే అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అన్నమాట ఆ ఫిషెస్ అనేవి. దేర్ యావరేజ్ బాడీ లెంగ్త్ ఈజ్ అరౌండ్ 25 centimeters విత్ ఎ మ్యాక్సిమం ఆఫ్ అబౌట్ 40 centimeters. సో దాని యావరేజ్ బాడీ లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 25 centimeters ఉంటుంది. సో బాగా పెద్ద ఫిష్ అయితే కనుక 40 centimeters ఉంటుంది, అంతకన్నా ఎక్కువ అవి పెరగవు. స్కేల్స్ కమెంట్స్ ఆపోజిట్ టు ద ఆరిజిన్ ఆఫ్ ది డార్సల్ ఫిన్ కలర్ బ్రౌనిష్ టు గ్రేయిష్ వైటిష్. సో దాని స్కేల్స్ అనేవి బ్రౌనిష్ కలర్లో కానీ గ్రేయిష్ కలర్లో కానీ వైటిష్ కలర్లో కానీ ఉంటాయి అన్నమాట. డార్సల్ ఫిన్ ఆరిజిన్ కలర్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ కలర్లో దాని స్కేల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్. వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ జంజిబర్ టు చైనా, సీస్ అండ్ ఎస్చరీస్ ఆఫ్ ఇండియా, ఈస్ట్ పాకిస్తాన్, బర్మా అండ్ స్ట్రైట్స్ ఆఫ్ మలాకా. సో ఈ ఫిషెస్ అనేవి వరల్డ్ వైడ్గా ఉంటాయి, జంజిబార్ నుంచి చైనా దాకా. అండ్ అలాగే ఇండియాలో సీస్లోను ఎస్చరీస్లోను ఇవి నివసిస్తూ ఉంటాయి. ఈస్ట్ పాకిస్తాన్లోను, బర్మాలోను, మలాకాలో కూడా ఇవి ఎక్కువ నెంబర్లో ఉంటాయి అన్నమాట. ఇన్ ఇండియా ఇట్ అక్కర్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆన్ ద వెస్ట్ కోస్ట్, in Gulf of Kutch and Gulf of Cambay in Gujarat and along the Kangan coast of Maharashtra, particularly in Kolaba and Thane districts. On the east coast, it is taken in small numbers along the Coromandel coast, in appreciable quantities along Andhra Orissa coast and in the estuaries of West Bengal. సో ఇవి ఎక్కువ క్వాంటిటీస్లో ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది అంటే గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కేంబేలోను, గల్ఫ్ ఆఫ్ కుచ్లోను అండ్ అలాగే వెస్ట్ కోస్ట్లోను ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. మహారాష్ట్రలోని కంగన్ కోస్ట్లో కూడా ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే కొలాబా అండ్ థానే డిస్ట్రిక్ట్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్ కోస్ట్లోను, కోరమండల్ కోస్ట్లోను ఇవి చాలా తక్కువ నెంబర్లో మనకి దొరుకుతాయి. అండ్ అలాగే ఆంధ్ర ఒరిస్సా కోస్ట్లోను, వెస్ట్ బెంగాల్లోని ఎస్ట్రీస్లోను ఇవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. Shoaling behavior. Inhabit deep waters offshore on sandy mud bottom for most of the year, but also gathers in large shoals in deltas of rivers to feed during monsoons. సో ఇది ఎక్కువగా శాండీ మడ్ బాటమ్ లేయర్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇయర్ మొత్తం కూడా ఇది బాటమ్ లేయర్స్లోనే ఉంటుంది. కానీ మన్సూన్ సీజన్స్లో మాత్రం ఫీడ్ కోసం ఇది రివర్స్లోకి వస్తుంది. అండ్ అలాగే లార్జ్ నెంబర్లో గ్రూప్గా ఇవి వస్తూ ఉంటాయి. బెంతోపెలాజిక్ ఓషియనోడ్రోమస్, డెప్త్ రేంజ్ 50 meters. బెంతోపెలాజిక్ అంటే ఇది బాటమ్ లేయర్స్లోనూ ఉండదు అస్తమాను, అండ్ అలాగే సర్ఫేస్ రీజియన్స్లోనూ ఉండదు, మిడ్ బాటంలో ఉంటాయి అన్నమాట, అంటే మధ్యలో ఉంటాయి. ఓషియనోడ్రోమస్ అంటే ఇవి ఎక్కువగా సాల్ట్ వాటర్లోనే నివసిస్తూ ఉంటాయి. దాని డెప్త్ రేంజ్ అంటే 50 meters డెప్త్ రేంజ్లో ఇవి నివసిస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఫీడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్. Food of juveniles. In the early stages, food consists of wholly prawns. సో ఈ జువెనైల్స్ అనేవి ఎర్లీ స్టేజ్లో ఫుడ్గా ఏం తీసుకుంటాయి అంటే ప్రాన్స్ని తీసుకుంటాయి. యాజ్ ద గ్రోత్ ప్రోగ్రెసెస్ ద ప్రాన్ డైట్ ఈజ్ సప్లిమెంటెడ్ విత్ ఫిష్ క్లూపిడ్స్. సో దాని గ్రో అవుతున్న కొద్దీ ప్రాన్స్తో పాటు అవి సప్లిమెంట్గా ఫిష్ని కూడా తీసుకుంటాయి, అంటే క్లూపిడ్స్ని కూడా అవి ఫుడ్ కింద తీసుకుంటాయి. యాజ్ ద ఫిష్ గ్రోస్, క్లూపిడ్స్ మేక్ అప్ 16% of the food, while the percentage of the prawn varies between 74 and 78. సో ఆ ఫిష్ పెరుగుతున్న కొద్దీ ఈ క్లూపిడ్స్ ఫుడ్ అనేది 16% వరకు తీసుకుంటాయి. క్లూపిడ్స్ని 16% వరకు ఫుడ్గా తీసుకుంటే ప్రాన్స్ని 74 నుంచి 78% వరకు ఫుడ్గా అవి తీసుకుంటాయి. వెన్ ద అడల్ట్ స్టేజ్ ఈజ్ రీచ్డ్, దే కన్స్టిట్యూట్ 37.8 and 47.8 రెస్పెక్టివ్లీ. సో ఇది అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రాన్స్ని 37.8% వరకు అండ్ అలాగే 47.8% వరకు ఫుడ్గా తీసుకుంటాయి అన్నమాట. ద ఫుడ్ ఆఫ్ అడల్ట్స్. ద ఫిష్ ఈజ్ ఇండిస్క్రిమినేట్, వొరాషియస్, కార్నివోరస్ అండ్ కెన్నిబలిస్టిక్ ఫీడర్.
సో ఇవి ఇండిస్క్రిమినేట్ వొరాషియస్, అంటే ఎక్కువగా ఫుడ్ తీసేసుకుంటాయి. ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని ఏమీ లేకుండా మొత్తం ఏ ఫుడ్ దొరికితే దాన్ని ఎక్కువగా తీసేసుకుంటాయి, చాలా ఎక్కువగా. అండ్ అలాగే కార్నివోరస్ ఫిషెస్ అనమాట ఇవి. అండ్ కెన్నబాలిస్టిక్ ఫీడర్, అంటే కెన్నబాలిజం చూపిస్తాయి, అంటే వాటినే తినేస్తాయి అవి, వాటికి ఫుడ్ సరిపోక. It does not show preference for any particular type of food but feeds mainly on fishes and crustaceans. సో అది ఈ ఫుడ్డే తీసుకోవాలి అని ఏమీ ప్రిఫరెన్స్ ఇవ్వదు, ఈ ఫుడ్డే తీసుకోవాలి పర్టికులర్గా అని ఉండదు. ఎక్కువగా ఫిషెస్ని క్రస్టేషియన్స్ని ఫుడ్ కింద తీసుకుంటాయి. ఫీడింగ్ అడాప్టేషన్స్. The wide gap of the mouth and the elongated lower jaw enables the fish to swallow large sized prey. సో దాని మౌత్ చాలా వైడ్గా ఉండడం వల్ల అండ్ అలాగే ఎక్కువ గ్యాప్ ఇలాంగేటెడ్గా ఉండడం వల్ల లోవర్ జా ఆ ఫిష్ అనేది పెద్ద సైజు ఉన్న ఫుడ్ ప్రేని, అంటే పెద్ద సైజు ఉన్న ఆర్గనిజమ్స్ని కూడా అది తినగలదన్నమాట. ద టీత్ ఇన్ బోత్ ద జాస్ ఆర్ థిన్, లాంగ్ అండ్ రీకర్వ్డ్ విచ్ ప్రివెంట్ ద ప్రే ఫ్రమ్ ఎస్కేపింగ్. సో దాని జాస్ అనేవి చాలా థిన్గా ఉండడం వల్ల, పొడుగ్గా ఉండడం వల్ల, అలాగే రీకర్వ్గా ఉండడం వల్ల అవి ప్రేని ఎస్కేప్ అవ్వకుండా చూసుకోగలవు. The stomach is greatly distensible and when gorged with food becomes almost translucent. సో అవి దాని స్టమక్ని స్ట్రెచ్ చేసుకోగలవు అనమాట సైజ్ని. సో అవి ఎక్కువ ఫుడ్ తీసేసుకున్నప్పుడు అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది మనకి. ఇన్స్టెన్స్ ఆర్ నౌన్ వేర్ ఏ బాంబే డక్ ఆఫ్ 210 mm లాంగ్ హ్యాజ్ ఏ 250 mm ట్రైక్యూరస్ ఇన్ ఇట్స్ స్టమక్. సో ఇన్స్టెన్సెస్ ఏం చెప్తున్నాయంటే బాంబే డక్ 210 meters లాంగ్ ఉంటే కనుక దాని స్టమక్లో 250 mm సైజ్ ఉన్న ట్రైక్యూరస్ అనేది కూడా అది తినగలదు. నెక్స్ట్ రీప్రొడక్షన్. ద సెక్సెస్ ఆర్ సెపరేట్ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ హెర్మాఫ్రోడిటిజం హ్యావ్ నాట్ బీన్ రిపోర్టెడ్ సో ఫార్. సో దీని సెక్సెస్ అనేవి సెపరేట్గా ఉంటాయి అండ్ అలాగే హెర్మాఫ్రోడిటిజం అనేది కనిపించదు. దే ఆర్ ఆల్సో నో ఎక్స్టర్నల్ సెక్స్ డిఫరెన్షియేటింగ్ క్యారెక్టర్స్. సో ఎక్స్టర్నల్ సెక్స్ డిఫరెన్షియేటింగ్ క్యారెక్టర్స్ అనేవి కూడా కనిపించవు. నెక్స్ట్ మెచ్యూరిటీ. ఇన్ మేల్స్ టెస్టిస్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ వెన్ ద మేల్ రీచ్డ్ 170 mm లాంగ్. సో మేల్లో టెస్టిస్ అనేది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే అది 170 mm లాంగ్ రీచ్ అయిన తర్వాత డిఫరెన్షియేట్ చేస్తారు. ఇన్ ఫీమేల్స్ ద ఓవా ఈజ్ ఫస్ట్ డిఫరెన్షియేటెడ్ వెన్ ద ఫీమేల్ రీచెస్ 120 to 140 mm. సో ఫీమేల్స్లో ఓవా అనేది ఫస్ట్ ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది అంటే ఆ ఫీమేల్స్ అనేవి 120 నుంచి 140 mm లెంగ్త్ పెరిగినప్పుడే ఓవా అనేది ఫస్ట్ డిఫరెన్షియేట్ అవుతుంది. మినిమం సైజ్ ఎట్ మెచ్యూరిటీ ఇన్ ఫీమేల్స్ 200 mm, 200 to 210 mm, 240 mm. సో దీని మెచ్యూరిటీ ఫీమేల్స్లో మినిమం సైజ్ ఇలా ఉంటుంది, 200 mm, 200 నుంచి 210 mm, 240 mm కూడా. ఏజ్ అండ్ గ్రోత్. ద బాంబే డక్ ఈజ్ ఎ కంటిన్యూస్ బ్రీడర్ but 2 peaks of spawning activity are apparent during November to December and March to April. The length frequency studies, which are normal procedure for determining the age and growth of a fish. సో ఈ బాంబే డక్ అనేది కంటిన్యూస్ బ్రీడర్ అనమాట. బట్ దాని స్పానింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే పీక్ స్టేజ్లో నవంబర్ నుంచి డిసెంబర్ మంత్లో అండ్ అలాగే మార్చ్ నుండి ఏప్రిల్ మంత్లో దాని స్పానింగ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని ఏజ్ని గ్రోత్ని ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే దాని లెంగ్త్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇయర్ 50 mm, సెకండ్ ఇయర్ 150 mm, థర్డ్ ఇయర్ 230 mm, ఫోర్త్ ఇయర్ 290 mm. సో దీని ఇయర్ బట్టి లెంగ్త్ అనేది ఇలా డిటర్మైన్ చేస్తారనమాట. ఫస్ట్ ఇయర్లో 50 mm లెంగ్త్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో 150 mm, థర్డ్ ఇయర్లో 230 mm, ఫోర్త్ ఇయర్లో 290 mm లెంగ్త్ అనేది ఇది పెరుగుతుంది. So next, craft and gear. The bag nets or doll nets on the west coast in Maharashtra and Gujarat. So Maharashtra and Gujarat లో ఈ బాంబే డక్ ఫిష్ని పట్టుకోవడానికి బ్యాగ్ నెట్స్ని, డాల్ నెట్స్ని యూస్ చేస్తారు వెస్ట్ కోస్ట్లో. ద గిల్ నెట్స్ ఆర్ ఖండేరి ఇన్ గుజరాత్లో గిల్ నెట్స్ని అండ్ అలాగే ఖండేరిని యూస్ చేస్తారు. బెహుందీ జాల్ ఆర్ ఏ ఫిక్స్డ్ బ్యాగ్ నెట్ ఇన్ ద ఎస్చురీస్ ఆఫ్ బెంగాల్ అండ్ మట్లా రివర్. బెంగాల్ అండ్ మట్లా రివర్లో ఎస్చురీస్లో బెహుందీ జాల్ని కానీ ఫిక్స్డ్ బ్యాగ్ నెట్స్ని కానీ బాంబే డక్స్ని క్యాచ్ చేయడానికి యూస్ చేస్తారు. The doll net is operated in depths varying about 15 to 50 meters. The operations being carried out at greater depths as the season advances. సో ఈ డాల్ నెట్ని 50 నుంచి 50 meters
డెప్త్లో యూస్ చేస్తారు. అండ్ అలాగే సీజన్స్ మారే కొద్దీ దీని డెప్త్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్ గుజరాత్ ద గిల్నెట్ ఖందేరి ఈజ్ ఆపరేటెడ్ ఇన్ ద 10th మైల్ జోన్ బిట్వీన్ కొసంబో అండ్ కోలక్. గుజరాత్లో కొసంబో అండ్ కోలక్ మధ్యలో 10 మైల్ జోన్ దగ్గర ఈ ఖందేరి గిల్నెట్ని యూస్ చేస్తారు. ఇన్ ఆంధ్రప్రదేశ్ ద బోట్ సైనస్ కాల్డ్ ఇరగవాలా ఆర్ ఆపరేటెడ్ బై 2 కాటమరన్స్ డ్యూరింగ్ ద జూలై టు నవంబర్ పీరియడ్స్. సో ఆంధ్రప్రదేశ్లో జూలై నుంచి నవంబర్లో ఈ ఇరగవాలాని యూస్ చేసి క్యాచింగ్ అనేది చేస్తారు. సో ఈ ఇరగవాలని కాటమరన్స్తో ఆపరేట్ చేస్తారు. ఫిక్స్డ్ బ్యాగ్ నెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఒరిస్సా కోస్ట్. సో ఒరిస్సా కోస్ట్లో ఫిక్స్డ్ బ్యాగ్ నెట్స్ని యూజ్ చేస్తారు. ద బెహుందీ జాల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎస్టరీస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఫ్రమ్ అక్టోబర్ టు జూన్. వెస్ట్ బెంగాల్లో అక్టోబర్ నుంచి జూన్ వరకు ఎస్టరీస్లో బెహుందీ జాల్ అనే నెట్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫిష్ యూటిలైజేషన్. ద బాంబే డక్ ఫిష్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఫుడ్. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ పాపులర్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ Bangladesh and India. It is generally fried or cooked in curry. It is generally marketed fresh or dried or salted. సో ఈ బాంబే డక్ ఫిష్ని ఎక్కువగా ఫుడ్గా యూస్ చేస్తారు. అండ్ అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బంగ్లాదేశ్లోను ఇండియాలోను ఇది చాలా పాపులర్ ఫిష్ అనమాట. ఇది జనరల్గా ఫ్రై చేసుకుంటారు అండ్ అలాగే కర్రీలాగా కూడా కుక్ చేస్తారు. జనరల్గా దీన్ని ఫ్రెష్గా అమ్ముతారు అండ్ అలాగే డ్రై చేసి అమ్ముతారు అండ్ అలాగే సాల్టెడ్గా కూడా అమ్ముతారు. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ taxonomy, general description, distribution, food and feeding habits, reproduction, craft and gear, fish utilization of sardines and Bombay duck. Thank you.